శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు చాలా విశేషమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకటి ఏంటంటే బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు. బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు. గురుడు అనే గ్రహం మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి, అక్కడ నుండి పంచమ భావమైనటువంటి తులారాశి వారికి, అలాగే ధనుర్ రాశి వారికి, అలాగే కుంభరాశి వారికి ఒక విశేషమైన ఫలితాలు ఇస్తాడని మనం గత ఏడాది నుండి చెప్పుకుంటున్నాం. ఇదంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇంకా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే బృహస్పతి అక్కడికి వచ్చిన తర్వాత మొదటి 4 మాసాలు కొంతమందికి, తర్వాత 4 మాసాలు కొంతమందికి, తర్వాత 4 మాసాలు కొంతమందికి, ఇలాగా 12 మాసాల్లో ఆల్మోస్ట్ అందరికీ, అన్ని రాసుల వారికి, అంటే ఏ రాశులు అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో ఆ రాశుల వాళ్ళందరికీ ఏదో రకమైన ఒక ఫలితం, మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఒక ఇష్యూ ఉందంటే దాన్ని క్లియర్ చేయడం కానీ, అది కోర్టు వ్యవహారాలు అంటే బయటపడడం కానీ, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగడం కానీ, అంటే పెళ్లి కాని వాళ్ళకి అంటే ఏదో యుక్త వయసులో ఉన్న వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంది. ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేసి పెళ్లి జరగట్లేదు, ఏదో కారణం వాళ్ళకి, ఏదో దోషాలు ఉండవని, జాతక రీత్యా బై బర్త్ ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు ఉన్నప్పుడు అంటే పెళ్లిళ్ళు జరగవు. కానీ ఇలా గురువు యొక్క దృష్టి పడినప్పుడు మాత్రం పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. అలా పెళ్లి చేయడం కానీ, అలాగే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కొన్ని ఉంటాయి, అది మనకి అందకుండా కోర్టులో వ్యవహారంలో చిక్కుబడిలో పడి ఉంటాయి. ఇవాళ రేపు చూస్తున్నాం కానీ అన్నదమ్ములు అందరూ కోర్టు మీద అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవ్వాలని చూస్తారు. కానీ న్యాయబద్ధంగా ఏదో తమ్ముడు తీసుకోవాలని అంటారు, అన్న నువ్వు తీసుకో పర్వాలేదు, నాకు ఏది ఇస్తా తీసుకుంటా అనే రకం ఈ అన్నదమ్ముల మధ్య మనం చూడం. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు అవి క్లియర్ చేయడం కానీ, అలాగే లాంగ్ లాస్టింగ్ క్రానిక్ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఈ హెల్త్ ఇష్యూస్ని కూడా కొంతవరకు కరెక్షన్ చేసి ఆరోగ్యవంతులు చేయడం కానీ, ఇలా రకరకాలుగా ఇక్కడ చెప్పకపోతుంటే ఇంకా అందులో ఇంకా ఎండింగ్ లేదు. గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ నెక్స్ట్ కమింగ్ 10 years కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేస్తాం. ఇది నా అనుభవంతో చెప్తున్న విషయాలు అంతే, ఇంకెళ్ళలేదు. దీని విషయంలో ఒక్కొక్క అస్ట్రాలజీ ఒకలా మాట్లాడచ్చు, కానీ నాకున్న అనుభవంతో మాట్లాడుతున్న విషయాలు ఇవ్వాలి. అంటే ఈ సంవత్సరం ఈ 3 రాశుల వారికి ఒక ఫలితం ఇస్తున్నాడంటే దీని ముందు 11 ఏళ్ల క్రితం ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చి ఉండాలి వాళ్ళందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ 2014-15లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చి ఉండాలి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లెవెల్స్లో ఇస్తారన్నమాట. ఇది ఉపోద్ఘాతం అనుకోండి. ఈ గురుడు మిథున రాశిలో ఉన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇలా ఉన్నప్పుడు ఇంకా 1 నెల మాత్రమే మిథున రాశిలో ఉంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి కర్కాటక రాశికి వెళ్ళిపోతాడు. 1 నెల అంటే నా ఉద్దేశం అంటే మే నెల అంతా ఉంటాడు. జూన్ 2 కల్లా కర్కాటకలో ప్రవేశిస్తాడు. సో ఈ నెల రోజులు నేను చెప్పినట్టుగా మిథున రాశి వారు, ధనుర్ రాశి వారు, అలాగే కుంభరాశి వారు, ఈ 4 రాశి వారికి ఏంటేంటి చేయాలి, ఎలా చేసుకోవాలి, ఏ పనులు పెండింగ్లో ఎలా కంప్లీట్ చేయాలి విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మనం మొట్టమొదట మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ గురువు యొక్క అనుగ్రహం ధనురాశి మీద పడుతున్నప్పుడు గత 11 నెలలుగా మనం చూస్తున్నాము. ఒక పక్క ధనురాశి మీద గురువు యొక్క అనుగ్రహం ఉన్న, రెండో పక్క అర్ధాష్టమి శని యొక్క ప్రభావము ఒక పక్క బాధ పెడుతూ ఉన్నప్పటికీ కూడా గురుడు మాత్రం ఇంకొక 4 రోజులు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ మే 1వ తారీఖు, ఇంకో 4 రోజులు అంటే జూన్ 1వ తారీఖు 2వ తారీఖు కల్లా గురువు యొక్క దృష్టి మారిపోతుంది. ఎప్పుడైతే గురువు దృష్టి మారిపోతుంది, గురువు అనుభవం తగ్గుతుందో అప్పుడు ఏంటంటే చూసారా, మన క్లాస్లో టీచర్ లేకపోతే పిల్లలందరూ అల్లరి చేయడం మొదలు పెడతారు. టీచర్ లేకపోతే క్లాస్ లీడర్ ఒకటి అల్లరి చేస్తాడు, తర్వాత మిగిలిన వాళ్ళు మిత్రులు ఒకరిని కొట్టుకోవడాలు అల్లరి చేయడం మనం స్కూల్లో చూస్తుంటాం. టీచర్ రాగానే మనకు ఆనందం. అలాగే గురువు యొక్క అనుభవం ఎప్పుడైతే తగ్గుతుందో జూన్ 2 నుండి మిగిలిన గ్రహాలని యాక్టివేట్ అవ్వడం మొదలు పెడతారు. అంతవరకు వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ మనకు తెలియదు, అండర్ ది గ్రౌండ్ చేస్తూ ఉంటారు. అంటే చాపకింద నీళ్ళ కొన్ని పనులు చేస్తుంటారు. అర్ధాశంశం అనుకోండి, ఓ చేయవలసిన అన్నీ చాపకింద నీళ్ళ చేస్తుంటారు. అంటే దాని ఇంపాక్ట్ ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ చూపిస్తారు కానీ డైరెక్ట్గా చూపించారు. సో నేను అనేది అంటే ధనురాశి వారు ఈ నెల రోజులు ఏం చేయాలి, స్పెసిఫిక్గా దస్తావేజులకు సంబంధించింది ఏదైనా ఉన్నా కొన్ని ఉంటే పర్వాలేదులే, ఎక్కడికి పోతాయి, మన అగ్రిమెంట్ రాసుకున్నాం కదా, అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పర్వాలేదు, అగ్రిమెంట్ అయితే అయింది కదా, మనం కలిసి ఉంటాం కదా, పర్వాలేదు అని అనుకుంటే ఈ అగ్రిమెంట్ అయిన దానికి వాల్యూ లేకుండా పోతుంది. గురుడు కానీ పక్క జరిగితే అంటే గురుడు ఉన్నప్పుడు ఆ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఏ చిన్న ఇష్యూ అయినా దాన్ని పెద్దగా భావించి దానికి ఒక అథెంటిక్గా మనది అని చెప్పుకుని చేయడం ప్రయత్నం చేయండి. వస్తువు అయినా కానీ, స్థలం కానీ, ఇల్లు కానీ ఏదైనప్పటికీ కూడా ఇది నాది అని అథెంటిక్గా జరిగేటట్టుగా ప్లాన్ చేయండి ఈ 4 రోజులు. అలాగే మీరు చేసే వ్యాపారాలు చూద్దాం. వ్యాపారాలకు వచ్చినప్పుడు అంటే ఏ వ్యాపారం మీరు చేస్తున్నా ఆ వ్యాపారంలోని ఒకసారి ఏంటంటే కొన్ని ఇంప్లిమెంటేషన్, కొన్ని డెవలప్మెంట్స్ అనేది పార్ట్నర్షిప్లో జరుగుతూ ఉంటాయి. దాని పేపర్ మీద రాయరు, అనుకుంటే పర్వాలేదు చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ టర్న్ ఓవర్ 1000 tons టర్న్ ఓవర్ చేద్దామని అనుకున్న దాన్ని
15 మంది చేస్తే ఏముంది, మన దగ్గర మిషన్ ఉంది కదా అని అనుకుంటారు, ఏదో ఒకటి అన్న వరకు నుంచి. అది మాట వరుస అనుకుని అది చేసేస్తారు. కానీ అలా మాట వరుసగా అనుకున్న కూడా పేపర్లో పెట్టడం ప్రయత్నించాం. అలాగే సంతకాలు పెడతారు చెక్స్ మీద, మనం ఏమైనా పెండింగ్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడ సంతకాలు పెట్టి ఇచ్చేసామా అన్నది క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇవేంటంటే మనం తెలియకుండా మన సంతకాలు పెట్టిన గురుడు వెళ్ళిపోయిన దాన్ని పెట్టిన చెక్స్ మీద కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అవన్నీ కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నించండి. ఓకే, అలాగే మనకు రావాల్సిన ధనం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫలానా చూడడం వస్తుంది అంటే దాన్ని ఎలా తీసుకురావాలనే ప్రయత్నం చేయండి. లేకపోతే ఆ ధనం గురుడు మారిన తర్వాత రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకే, 4వ పాయింట్. 5వది ఏంటంటే శుభకార్యాలు, వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ, గృహప్రవేశం శంకుస్థాపన సంబంధించిన ప్రయత్నాలు కానీ, భూమి పూజలు కానీ, లేకపోతే ఒక స్థలం ఉంది రిజిస్ట్రేషన్ అనుకోండి, స్థల రిజిస్ట్రేషన్ గురించి కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే మనకి ఎందులే ఇంకో 4 రోజులు తర్వాత చేసుకుందాం, అంతా బాగానే ఉంది కదా అని అనుకున్నట్టు వదిలేయడానికి అవకాశం లేదు. దాన్ని కూడా మీరు ఏంటంటే కొంచెం సీరియస్గా ఆలోచించి, మనకు ఉన్నది 4 రోజుల టైమే కాబట్టి ఈ 4 రోజుల్లో మనకు సంవత్సరం సరిపడా ఏవైనా పెండింగ్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నించాలి. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుండి లీగల్లీ ఏ పెండింగ్స్ ఉన్నా అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. లీగల్లీ అనే వర్డ్ ఎందుకు వాడుతుందంటే అది రేపు ఇల్లీగల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, ఆ వస్తువులు కానీ అవన్నీ. అలాగే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు ఏమైనా ఉంటే దాని మీద కూడా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఓకే, అలాగే మీ ఇద్దరి మధ్య, మీరు మీ వైఫ్ అనుకోండి, లేకపోతే మీరు మీ భర్త అనుకోండి, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఇబ్బందులు పడుతూ దూరంగా ఉన్నారనుకుంటే అది సమన్వయపరుచుకుంటూ మీరే ఒక అడుగు ముందుకు వేసి సెటిల్మెంట్ చేసుకుని ఇద్దరు ఒకటి అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ గురుడు వెళ్ళిపోతే మీకు ఏమాత్రం ఊపిరి కూడా ఆడనివ్వడు. ఇలా 7వ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ కరెక్షన్ చేస్తాడు, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యను పరిష్కార మార్గం చూపిస్తాడు. కోర్టుకి వెళ్ళిపోవడాలు విడిపోవడం వరకు తీసుకురాడు. అంటే ఈ టైంలోనే సమన్వయపరుచుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. ఇది ఒక శుభ పరిణామం చెప్పచ్చు మనం అలా చేసుకుని వెళ్ళడానికి. అలాగే మీకు పక్కనే బెల్లంలా ఏదైతే చతుర్థంలో శనీశ్వరుడు ఉన్నాడో వాడి యొక్క ప్రభావం అన్నది గురుడు పక్కకి వెళ్ళిన తర్వాత కొంచెం విశేషంగా కనబడుతుంది. ఆ వెళ్ళేటప్పుడు ఉంటుంది కాబట్టి మనం ముందుగానే చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వీలైనంత వరకు మీ యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా, మేనత్త మేనమామ పిల్లల ద్వారా ఏదైనా ఇష్యూస్ కానీ ఉన్నా అటువంటి ఇష్యూస్ కూడా కొంతవరకు క్లియర్ చేసుకోవడం ప్రయత్నించండి. గురుడు దృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలి. ఎందుకంటే గురుడు అక్కడ నుండి విశేషంగా మీ 3వ భావాన్ని చూస్తాడు, అక్కడ నుండి విశేషంగా మీ లాభస్థానం చూస్తాడు. అంచేత మనం ఏదైనా పూర్వాశ్రమంలో కొన్న వస్తువు ఏదైనా ఉంది దాన్ని మనం అమ్మాలి అనుకుంటే కూడా అమ్ముడు అవ్వట్లేదంటే ఇప్పుడు అమ్మడానికి ప్రయత్నం చేయండి. మంచి ప్రాఫిట్స్తో మీకు బయటపడడానికి అవకాశం. అంటే స్థలాల గురించి నేను మాట్లాడుతున్నాను, ఫ్లాట్స్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే కొత్తగా ఏదైనా కొనాలనుకున్నా కూడా ఈ సమయంలో దానికి కావాల్సిన ఇనిషియేటివ్ చేయండి. అది మీకు సక్సెస్ఫుల్ తీసుకొస్తుంది అనమాట. ఈ రకంగా కాకుండా మనం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలంటే ఏదైనా ఉద్యోగరీత్యా గవర్నమెంట్తో ఏదైనా ఇష్యూస్ కానీ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడం ప్రయత్నించండి. ఒక ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ లెవెల్కి మనకు వెళ్ళే అవకాశం ఉంటుంది డిపార్ట్మెంట్లోని. బట్ ఏంటంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు మీ పై అధికారుల ద్వారా కానీ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఫైల్స్ కొంత క్లియర్ చేసుకోవడం ప్రయత్నించండి ఈ టైంలో. అది కొంతవరకు మీకు అనుకూలంగానే జరుగుతుంది కదా, ప్రతికూలంగా జరగదు. సో ఇలాగేంటంటే మన సంవత్సరం పొడుగునా చేసిన కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ సమన్వయపరచుకుని కరెక్షన్ చేసుకుని ఈ సంవత్సరంలో ఏంటేం చేసాం 11 నెలల్లోని వాటన్నింటిని ఒకసారి సమన్వయపరుచుకుని ఒక్కొక్కటి పెన్ను పేపర్ మీద రాసుకుని వాటన్ని క్లియర్ చేసుకోవడం ప్రయత్నించండి. చేయడం ఎందుకు చెప్తాను విశేషంగా అంటే గురుడు ఉన్నప్పుడే ఇవన్నీ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏంటవుతుందంటే వాడికి అవకాశం ఇస్తాడు, మార్గము చూపిస్తాడు. గురుడు పక్కకి జరిగిపోతే ఈ చేసిన తప్పులకి మార్గము చూపించడు, అవకాశం ఇవ్వడు. ఎందుకంటే వాడు మళ్ళీ అక్కడ నుండి అష్టమంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అష్టమంలోకి వెళ్ళడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ కొంత మానసిక ఒత్తిడి తీసుకొస్తాడు. కాబట్టి ఇంత అవకాశం మరి అనమాట. అంచేత ఈ ఉన్నప్పుడు అలా చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే 90% మీ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. 110% రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.